విష్ణు మంచు నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప ప్రాజెక్టుకి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఏమైంది? టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న కన్నప్ప చిత్రానికి షాకింగ్ ఘటన. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఎం మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే సినిమా కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డ్రైవ్ హఠాత్తుగా మాయమైంది. దీంతో చిత్ర బృందం ఆందోళనకు గురైంది. ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ ఘటన సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాజా చిత్రం స్పిరిట్ చుట్టూ వివాదం రేగింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి దీపికా పదుకునే తప్పుకోవడం, తృప్తి డిమ్రీ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ పిఆర్ టార్గెట్ కి సందీప్ రెడ్డి సీరియస్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా రూపొందుతోంది. పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో మొదట దీపికా పాదుకునే హీరోయిన్ గా ఎంపికైంది. అయితే కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకోగా బాలీవుడ్ స్టార్ తృప్తి డిమ్రీ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మార్పు బాలీవుడ్ లో వివాదానికి దారితీసింది. సందీప్ రెడ్డిపై బాలీవుడ్ పీఆర్ గురి చూస్తూ విమర్శలు గుప్పించడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. కథను నమ్మకంగా చెప్పినప్పుడు దాన్ని బయట పెట్టడం సరికాదని, హీరోయిన్ ఈ నియమాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సందీప్ ముందున్న సవాల్ స్పిరిట్ తో భారీ విజయం సాధించి బాలీవుడ్ విమర్శలను తిప్పికొట్టడం. ఈ చిత్రం సక్సెస్ అయితేనే విమర్శకుల నోరు మూయనుంది. సందీప్ ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను సంప్రదించారట. కానీ అవకాశం మిస్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ మాస్ ఎంటర్టైనర్ లో అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. అయితే ఈ చిత్రంలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం తొలుత నారా రోహిత్ ను సంప్రదించారని తెలుస్తోంది. కారణాలేమైనా రోహిత్ ఈ ప్రాజెక్టును వదులుకోవడంతో ఆ పాత్ర మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కు దక్కింది. ఫహద్ తన అద్భుత నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఈ విషయాన్ని నారా రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పుష్ప వంటి బ్లాక్ బస్టర్లో అవకాశం కోల్పోవడంతో రోహిత్ అభిమానులు నిరాశలో మునిగారు. అయితే రోహిత్ తాజా చిత్రం భైరవంలో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.